హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 19వ భాగాన్ని వినేద్దాం. రాజ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా సిటీకి వెళ్ళిన యష్ ఆదిత్యాలు ఇద్దరు ఇంటికొస్తారు. యష్ రావడంతోనే సునందాన్ని చూసి, అమ్మా నువ్వెప్పుడొచ్చావు? నాన్న ఏం జరిగింది, ఇంత సడన్గా ఎందుకొచ్చారు అన్నాడు. నీ వేషాలు చూడ్డానికే వచ్చాన్రా అంటుంది సులోచన. ఇంతలో రాజ్కి ఫోన్ వస్తే అక్కడి నుంచి పక్కకెళ్తాడు. సునంద యష్తో, ఏరా నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకొచ్చావు, దానికోసమేనా అంది. కాదమ్మా, పూజ కాబట్టి చూడ్డానికి వచ్చాను. నాకు రాజుకి ఉన్న బంధం ఏంటో నీకు తెలీదా అని కొంచెం కూల్గా మాట్లాడుతూ సునందాన్ని కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు యష్. యష్ వాళ్ళ నాన్న ప్రకాష్ వైపు చూసి, ప్లీజ్ సేవ్ మీ అన్న రేంజ్లో ఒక లుక్ ఇస్తాడు. ఇక చాలా ఆపవే, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. నీ పుట్టింటికి వచ్చిన సంతోషం నీ మొహంలో ఎక్కడా లేదు. మీ అమ్మను కూడా పలకరించకుండా ఏంటా వాదన అన్నాడు ప్రకాష్. సునందాన్ని కూల్చేయడం ఎలాగో ప్రకాష్కి బాగా తెలుసు. సరే ప్రయాణం చేసి వచ్చారు, రెస్ట్ తీసుకోండి అని చెప్పి రాజు వాళ్ళ నానమ్మ సునందాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ప్రియకి భారతి గురించి నిజం తెలియడంతో భారతి పైన ఇంకా అభిమానం పెరిగిపోతుంది. వాళ్ళ ప్రేమని తెలుసుకుని వెంటనే భారతి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని, అక్క నిజంగా నువ్వు గ్రేట్ అని కాసేపు భారతితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు. రాజ్ అర్జెంట్ కాల్ రావడంతో మాట్లాడి బయటకొచ్చి, సులోచనతో అర్జెంటుగా వెళ్ళాలిమా, నాకు కొంచెం వర్క్ ఉంది, పక్కనే ఉన్న మా ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళి చూసొస్తాను. రాజ్తో, సులోచన ఇవాళ ఏంటో తెలుసు కదరా, తొందరగా ఇంటికొచ్చాయి, ప్రియా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తెలుసమ్మా, తొందరగానే వస్తాను అంటాడు. ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేవు కదా, అందుకే పక్కూర్లో ఉన్న ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్నాను అని చెప్పి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. సులోచన ఆదిత్యాలు ఈరోజు రాత్రి జరిగే శుభకార్యానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరూ లేచేసరికి సాయంత్రం అవుతూ ఉంటుంది. ప్రియని సింపుల్గా రెడీ చేస్తారు. ప్రియని రూమ్లోకి పంపించి రాజ్ రావడానికి లేట్ అవుతుంది, అంతవరకు నువ్వు రూమ్లో ఉండమని చెప్పి సులోచన వెళ్ళిపోతుంది. రాజ్ కొరకు రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రియ. ఆ రూమ్ మొత్తం రోజ్ పెటల్స్తో అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది. ప్రియకి ఆ రూమ్ని చూడటంతోనే ఏదో అలజడి మొదలవుతుంది. రాజ్తో తన పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. అలాగే మంచంపై కూర్చుని దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. వాసుతో తన పరిచయం, తన ప్రేమ అన్నిటి గురించి ఆలోచిస్తూ సోనా మాటలు గుర్తుకు చేసుకుంటూ, సోనా తనతో నీ పాస్ట్ వాసు, నీ ప్రెజెంట్ రాజ్ అని చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు రాగా లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మంచం పక్కనే కింద చాప వేసుకుని పడుకుండిపోయింది. సులోచన రాజ్కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. రాజ్ ఫోన్ మాత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే వస్తుంది. రాజ్ సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంటాడు. అప్పటి వరకు రాజ్ కోసం వెయిట్ చేస్తూ నిద్రపోకుండా సోఫాలో కూర్చున్న సులోచన దగ్గరికి వెళ్ళి, రాజ్ సారీ మా, కొంచెం లేట్ అయింది అంటాడు. సులోచన రాజు వైపు కోపంగా చూసి, రాజ్ నీకెప్పుడు లేట్ అయినా నేనేమనలేదు, కానీ ఇవాళ ఏంటో తెలిసి కూడా నువ్వు లేటుగా వచ్చావు. దీనికి ఆన్సర్ నువ్వు నాకు కాదు ప్రియకి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపైన ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి. ప్రియా నీ కోసం రూమ్లో వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. రాజ్ తన రూమ్కి వెళ్ళేసరికి ప్రియా నిద్రపోతూ ఉంటుంది కింద. రాజ్ అక్కడ నేలపై పడుకున్న ప్రియని చూసి తన బ్యాగ్ని పక్కన పెట్టి ప్రియని తన 2 చేతులతో ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పి తననే చూస్తూ ప్రియా నుదుటిపైన కిస్ చేసి తను ఫ్రెష్ కావడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. రాజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ప్రియా భోజనం ప్లేట్తో రెడీగా ఉంటుంది. రాజ్ ప్రియని చూసి, పడుకున్నావు కదా, ఎప్పుడు లేచావు? మీరు నన్ను ఎత్తుకున్నప్పుడే మెలకు వచ్చింది. మీరు ఫ్రెష్ కావడానికి వెళ్ళగానే మీకోసం భోజనం తీసుకుని వచ్చాను, ఆకలిగా ఉంటుందని. నాకిప్పుడు ఆకలిగా లేదు ప్రియా, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. మీరు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు, ఇప్పుడు 2 అవుతుంది, ఆకలిగా లేదంటే ఎట్లా, రండి కూర్చోండి అని రాజ్ చేయి పట్టుకుని తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెట్టి ప్లేట్ని రాజ్ చేయికిస్తుంది. రాజ్ అన్నం కలుపుతూ అమ్మా అనడం వల్ల ప్రియా కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. వచ్చేటప్పుడు ఏదో గీరుకుపోయింది, చూసుకోలేదు అంటాడు రాజ్. చూసుకోవాలి కదా అని ప్రియని అన్నం కలిపి రాజ్ నోటి దగ్గర పెడుతుంది. రాజ్ ప్రియని చూస్తూ మనసులో, ఇంత కేరింగ్ చూపిస్తున్నావు బంగారం, ఐ లవ్ ఇట్ అనుకుంటూ తింటూ ఉంటాడు. ప్రియా కామ్గా భోజనం తినిపిస్తూ ఉంటుంది. రాజ్ ప్రియా లేట్ అయిందని అడగవా అన్నాడు. ఏదో ఇంపార్టెంట్ వర్క్ అయితే గానీ మీకు లేట్ కాదు కదా అంటుంది ప్రియా. ఇంత మంచిదానివేంటే అని తనలోని తను అనుకుని మొత్తం తినేస్తాడు. ప్రియా రాజ్కి భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్రియా కింద పడుకుంటుండగా రాజ్ ప్రియతో, ఈ మంచం ఏమీ చిన్నది కాదుగా, కొంచెం పెద్దదే, నువ్వు కూడా మంచం పైన పడుకోవచ్చు అన్నాడు. ప్రియ కానీ అని సంశయిస్తుంటే, భయపడకు, నేను నేనేం చేయనులే అన్నాడు.
ప్రియా కాదు అనడంతో రాజ్ చురుగ్గా ఒక లుక్ ఇవ్వడంతో ప్రియా సైలెంట్గా వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. రాజ్ ప్రియను చూసి నవ్వుతూ బెడ్కి ఇంకో పక్కన పడుకుండిపోతాడు. ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో రాజ్ సెల్ రింగ్ అవుతుంటే రాజ్కి మెలకు వస్తుంది. రాజ్ తన ఎదపై చెయ్యి వేసుకుని ఆదమర్చి నిద్రపోతున్న ప్రియా మొహాన్ని చూసి నవ్వుతూ ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడదామని పక్కకు తిరగడంతో ప్రియా చేయి రాజ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. రాజ్ నవ్వుకుంటూ కాల్ కట్ చేసి ప్రియా మొహంపై పడుతున్న ముంగురుల్ని తన వేలితో శుతిమెత్తగా ప్రియా వెనకాల పెట్టి లవ్ యూ బంగారం అని చెప్పి ప్రియని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా మంచం దిగి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ప్రియకి మెలకు వస్తుంది. లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. రాజ్ ఫోన్ మాట్లాడి పెట్టేసి గదిలోకి వస్తాడు. ప్రియకి రాజుని చూస్తే రాజ్ ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. రాజ్ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి తలెత్తకుండానే ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదులే, ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ అంటాడు. ముంబై ఆఫీస్లో ఏదో క్లాసెస్ వచ్చాయి, అర్జెంటుగా వెళ్ళాలి. ఏం లేదులే అని ఫ్రెష్ అయి వస్తాడు రాజ్. ప్రియా వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది. రాజ్కి కాఫీ ఇస్తూ తను కాఫీ తీసుకుని సైలెంట్గా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కాఫీ తాగుతున్నారు. రాజ్ ప్రియతో కలిసి కాఫీ తాగడం తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రాజ్ ప్రియ దగ్గరికి వచ్చి ప్రియా చేతుల్ని తన చేతులతో పట్టుకుని నాతో ముంబై వస్తావా ప్రియా అని అడుగుతాడు. ప్రియా తన చేతుల్ని వెనక్కి తీసుకుని రాజ్ వైపు చూడకుండానే వెళ్ళి బ్యాగ్ తీసి తన బట్టలు సర్దుతూ ఉంటుంది. రాజ్ ప్రియా చేసే పనిని చూసి తనలోని తను నవ్వుకుని ఎన్ని రోజులు అని అడగవా ప్రియా అన్నాడు. ప్రియా రాజ్ వైపు చూసి ఎన్ని రోజులు అన్నట్టు తన కళ్ళతోనే అడుగుతుంది. రాజ్ తన వేళ్ళని చూపెడుతూ చెబుతాడు 4 రోజులని. ప్రియా సరే అని 4 రోజులు కావలసిన తన బట్టలు తీసి ప్యాక్ చేస్తూ ఉంటుంది. రాజ్ కూడా వెళ్ళి తన బట్టలను తీసి ప్రియా బ్యాగ్లో పక్కన పెట్టి ఇవి కూడా పెట్టమని చెప్పి మిగతావన్నీ వేరే బ్యాగ్లో సర్దు, మీవి కూడా మిగిలినవి వేరే బ్యాగ్లో సర్దుకో అన్నాడు. అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారని చెప్పి కిందికి వెళ్ళిపోతాడు. రాజ్ కిందికి వెళ్ళేసరికి అందరూ లేచి ఫ్రెష్ అయ్యి టీలు తాగుతూ ఉంటారు. రాజ్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి డాడ్ నేను ముంబై వెళ్తున్నాను అని ముంబై ఆఫీస్లో వచ్చిన ఎమర్జెన్సీ గురించి చెప్తాడు. డాడ్ నేను ప్రియని నాతో పాటు తీసుకెళ్ళొచ్చా అంటాడు. ఆకాష్కి ఇది ఊహించని షాక్. ఆకాష్ మనసులో వీడేంటి ప్రియని తనతో పాటు తీసుకెళ్తా అంటున్నాడు, అంటే వీడు ప్రియతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడా? అయ్యగారికి ఇప్పటికీ జ్ఞానోదయమైంది అని తనను తాను నవ్వుకుంటూ ఆకాష్ రాజ్ వైపు నిజమేనా అన్నట్టుగా చూస్తాడు. రాజ్ కూడా తన కళ్ళతోటి అవును అన్నట్టు తన కళ్ళని ఆర్పుతాడు. ఆకాష్ ఆనందానికి అవధుల్లేవు. రాజ్ని గట్టిగా కౌగులించుకుని నీ భార్యని తీసుకెళ్ళడానికి మా పర్మిషన్ ఎందుకు? రాజ్ వైపు చూసి గో హెడ్ అని చెప్పి సులోచన వైపుకు తిరిగి ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్తాడు. డాడ్ నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మన ఫ్లైట్లో నేను ముంబై వెళ్తున్నాను. అక్కడ పరిస్థితులను బట్టి నేను మీకు కాల్ చేస్తాను, ఉంటాను అంటాడు. నా నుంచి కాకపోతే అప్పుడు మీరొచ్చి చూసుకుందరులే. రాజ్ వాళ్ళ చిన్న నానమ్మ దగ్గరికి వెళ్ళి తను వెళ్తున్నట్టు చెప్తాడు. రాజ్ వాళ్ళ చిన్న నానమ్మ చిన్నబుచ్చుకొని వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే వెళ్తానంటావా? తప్పదు నానమ్మ, ఎమర్జెన్సీ అంటాడు. నా గురించి నీకు తెలుసు కదా. ప్రియా రెడీ అయి తన బ్యాగ్ తీసుకుని వస్తూ ఉంటుంది. ప్రియా నేరుగా సులోచన దగ్గరకు వచ్చి వెళ్ళొస్తాను అత్తయ్య అంటుంది. సులోచన ప్రియని దగ్గరకు తీసుకుని మొదటిసారి ఇద్దరు వెళ్తున్నారు, కొంచెం వాడిని అర్థం చేసుకొని ప్రయత్నించు. అలాగే అత్తయ్య, మీరు జాగ్రత్త. ప్రియని దగ్గరికి తీసుకుని రాజు వాళ్ళ చిన్న నానమ్మ ప్రియా ఇవ్వవలసినవన్నీ ఇస్తుంది. రమ వచ్చి ప్రియను చూసి బంగారు తల్లి ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తుంది. ప్రియ భార్గవ్ దగ్గరికి వెళ్ళి నేను మీ బాబుగారితో ముంబై వెళ్తున్నాను రా, నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు. భార్గవ్కి ప్రియ రాజ్ని బావగారు అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. భార్గవ్ ప్రియని పక్కకు తీసుకెళ్ళి అక్క నువ్వు బావని యాక్సెప్ట్ చేస్తున్నావా? బావగారు చాలా మంచివాడక్క, ఓకే చెప్పేయ్ అని గొడవ చేస్తాడు. నేను ముందు నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగినందుకు బావగారిపై కోపంగా ఉన్న మాట నిజమే, కానీ నేను సేవ్ చేసిన పద్ధతిని నీపై చూపించే కేరింగ్ వల్ల నేను బావగారికి ఫిదా అయిపోయానక్క. ప్రియ భార్గవ్ అన్న మాటలకి నవ్వుకుని సరే సరే పద, నేను ట్రైన్ ఎక్కించి నేను వెళ్ళిపోతాను అంటుంది. పర్లేదక్క, నేను ఆదిత్య నేను తీసుకుని వెళ్ళిపోతానులే అంటాడు. ప్రియ ఆదిత్య దగ్గరకు వచ్చి అన్నయ్య నువ్వు భార్గవ్ని కాస్త ట్రైన్ ఎక్కిస్తారా అని అడుగుతుంది. ఆదిత్య మనసులో ప్రియా అన్నయ్య అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ట్రైన్ ఎక్కియడం కాదురా, నేను భార్గవ్ ఇద్దరం కలిసే వెళ్తాం. భార్గవ్ని కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, ఆఫీస్ని చూసుకోవాలి కదా. సరే అయితే అని ప్రియ భార్గవ్ దగ్గరికి వెళ్ళి భార్గవ్ ప్యాకెట్లో మనీ పెడుతుంది. తను భార్గవ్కి మనీ ఇవ్వడం సునంద చూసి నా అన్న సొమ్ముని అప్పడంగా దోసిస్తున్నారు,
ఇంకేముంది, అందరికీ దాన ధర్మాలు చేయడమే సరిపోతుంది అని ఉడుక్కుంటూ ఉంటుంది. ప్రియాకి ఆ మాటలు మనసులో గుచ్చుకుంటాయి. ఆ మాటలు ఆకాష్ వినడం వల్ల సునంద దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు సునంద? ఇప్పటి వరకు ప్రియ భార్గవ్కి ఇచ్చిందంతా తన కష్టార్జితమే. తనే కష్టపడి సంపాదించి తన తమ్ముణ్ణి చూసుకుంటుంది. తనకి భార్గవ్కి నెల నెల అయ్యే ఖర్చు నాకు ఇస్తుంది. తను ముందే చెప్పింది తన ఖర్చు భార్గవ్ ఖర్చు తనే భరిస్తానని. అలా అయితే నేను తన ఇంటికి వస్తానంది. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ నాకు మనీ పే చేస్తూనే ఉంది. ఈ విషయం నాకు సులోచనకు తప్ప ఎవరికీ తెలీదు. సునంద ఆ మాటలకి సైలెంట్ అయిపోతుంది. కానీ ఆ మాటలు విన్న రాజ్ చాలా బాధపడతాడు. ఆదిత్య మనసులో బాధపడుతూ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు. రాజ్కి ప్రియా క్యారెక్టర్ ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. జై వచ్చి ఆకాష్తో, అదేంట్రా తన ఖర్చు తనివ్వడం ఏంటి? తను ఇంటి కోడలు కదా. కరెక్టే అన్నయ్య, కానీ అక్కడుంది ఎవరు? వాడి కూతురు. వాళ్ళ పెళ్లి జరిగిన పరిస్థితులు వల్ల తను అలా చేసింది. తనకి కొంచెం ఆత్మాభిమానం ఎక్కువే. ప్రియ రాజ్ అలా అందరి దగ్గర సెలవు తీసుకున్న తర్వాత రాజ్ కారులో ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేయడానికి రెడీ అవుతాడు రామ్. ప్రియా రాజుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి భారతి కూడా వస్తుంది. దారి మధ్యలో ప్రియా రామ్తో, బావగారు, మీ మీద ప్రేమతో మా అక్క అందరినీ వదిలి మీ దగ్గరకు వచ్చింది. కానీ మీరు మా అక్క కోసం ఏం చేశారు? రాజ్ ప్రియ వైపు అనుమానంగా చూస్తాడు. ప్రియ రాజ్ భావాల్ని అర్థం చేసుకుని తలని పక్కకు తిప్పి రామ్తో, చెప్పండి బావగారు. రామ్ ఆలోచనలో పడతాడు. అవును, ఇంతవరకు భారతి తన కోసం అందరినీ వదిలేసుకుని వచ్చింది, కానీ తను భారతి కోసం ఏమీ చేయలేదు. రామ్ ప్రియ వైపు చూసి, నిజమేరా, తన కోసం నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తన ప్రేమను కూడా అర్థం చేసుకున్నానో లేదో కూడా నాకు తెలియలేదు. కాకపోతే తను లేకపోతే మాత్రం ఈ ఊపిరి ఆగిపోతుందని భారతిని చూస్తూ చెప్తూ ఉంటాడు. ప్రియా భారతి వైపు తిరిగి, అక్క, మీకింకా వైద్య వృత్తి చేయాలని ఉందా? భారతి, ఆ వృత్తి నాకు ప్రాణంతో సమానం, కానీ నా ప్రాణం మీ బావగారు అయినప్పుడు తనే నా కెరీరా అని మధ్యలో నేను ఉన్నప్పుడు నేను మీ బావగారినే చూస్ చేసుకున్నాను. బావా, మీ ఇద్దరి ప్రేమ అమోఘం. కానీ బావగారు, మన ఊరిలో సరైన హాస్పిటలే లేదు కదా. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా పక్క ఊరి మీద ఆధారపడుతున్నాం. నాకు ఈ విషయం నిత్య విషయంలో స్పష్టంగా తెలిసింది. అందుకే మనమే ఒక హాస్పిటల్ మన ఊర్లోనే కట్టిస్తే మన భారతి అక్కనే దాన్ని చూసుకుంటుంది. అక్క కోరిక తీరుతుంది. మీరు ఈ ఊరి వదిలిపెట్టవలసిన అవసరమే లేదు. తను హ్యాపీ, మీరు హ్యాపీ. ఏమంటారు అంటుంది. ప్రియా ఏమంటుందో అర్థమైన వెంటనే రాజ్, ఓ ప్రియా, సూపర్, ఈ ఆలోచన ఇంతవరకు మాకే రాలేదు, నిజంగా గ్రేట్. ఇప్పుడే దీని గురించి నేను అందరితో మాట్లాడి నువ్వు చెప్పినట్టే ఒక హాస్పిటల్ కట్టిస్తాం. దానిలో అన్ని సదుపాయాలు ఉండేలా, పేదవారికి ఉచిత వైద్యాన్ని అందించేలా, అన్ని స్పెషలైజేషన్స్తో కార్పొరేట్ హాస్పిటల్కి దీటైన స్థాయిలో నిర్మిద్దాం. ఇక మన ఊర్లో ప్రజలకి పక్క ఊర్లో కాకుండా మన ఊర్లోని అన్ని వసతులతో వైద్యం అందుతుంది. భారతి ప్రియా వైపు కృతజ్ఞతగా చూస్తుంది. ప్రియా భారతి వైపు పర్లేదన్నట్లు చూస్తుంది. రామ్ కూడా రాజ్ భుజంపై చెయ్యి వేసి, అవునరా, నాకు కూడా ఈ విషయం తట్టనే లేదే, నేనెందుకు అలా ఆలోచించలేదు. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రామ్ రైతు మాత్రమే కాదు, ఆకాష్ చేసే ప్రతి బిజినెస్లో, అంటే రాజ్ వాళ్ళ బిజినెస్లో అందరికీ సమానమైన వాటా ఉంటుంది. కాకపోతే రామ్కి వ్యవసాయం అంటే ఇష్టం. కాబట్టి ఊర్లోనే ఉంటూ బిజినెస్ను చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్ అయితేనే తను కూడా మీటింగ్కి అటెండ్ అవుతాడు. తన ఎడ్యుకేషన్ కూడా మొత్తం ఫారిన్లోనే. రామ్ కేవలం రైతే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. రాజ్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అందరూ మల్టీ బిలియనియర్స్, అందరూ సమానమే. జై మాట ఆకాష్, అరుణ్లు ఎలా అయితే కాదనలేరో, రామ్ మాట కూడా రాజ్ ఎప్పుడూ కాదనడు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. కార్ని పార్క్ చేసి ఇమిగ్రేషన్కి ఎదురుగా భారతి ప్రియా చేతిలో ఒక బాక్స్ పెడుతుంది. ప్రియా దాన్ని చూస్తూ, ఏంటక్కా ఇది? భారతి దాన్ని ఓపెన్ చేసి ప్రియకి దానిలో నుండి ఒక లడ్డు తీసి నోట్లో పెడుతుంది. ప్రియా నవ్వుతూ తినేస్తుంది. నాకు ఇవి ఇష్టమని ఎలా తెలుసు? నా చెల్లెలి ఇష్టాలు నాకు కూడా తెలియవా? ప్రియా భారతిని హక్ చేసుకుని, ఉంటానక్క అని రాజ్ దగ్గరికి వెళ్తారు. చెక్ ఇన్ అయి వెళ్తుండగా భారతి రాజ్తో, ప్రియా జాగ్రత్త అని చెప్తుంది. రాజ్ భారతి దగ్గరకు వచ్చి, వదిన, తను నా ప్రాణం పోయినా తనకి ఏమీ కానివ్వను అంటాడు. ప్రియా రాజులు ముంబైకి ప్రయాణం అవుతారు. ఇక్కడ ఇంటి దగ్గర ప్రియా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య భార్గవ్ని తీసుకుని ఢిల్లీకి బయలుదేరతాడు. నిత్య కూడా ఆదిత్య ఆఫీస్లో పనిచేయడం వల్ల నిత్య కూడా వాళ్ళతోనే బయలుదేరుతుంది. లావణ్య కూడా నేను ఒక్కదాన్ని ఉండి ఏం చేయాలని, నేను కూడా ఆఫీస్కి వెళ్తానని నిత్యతో పాటు బయలుదేరుతుంది. నిత్య, లావణ్య, భార్గవ్, ఆదిత్య కలిసి వెళ్తూ ఉంటారు.
యష్ ఉదయమే అర్జెంట్ కేసు ఉండడం వల్ల ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళని ఇంకా 2 రోజులు ఉండమనడంతో వాళ్ళు కూడా ఉండి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.